ఇవన్నిటి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశైలి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగంతనం, మహిళల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోపం, కసి అంతా కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని బట్టి బయటపడతా ఉన్నది. ఇలా వికారాబాద్లో మైనర్ బాలిక మీద అత్యాచారం, నిర్మల్లో ఎంఏ పార్టీ నాయకుడు మైనర్ బాలిక మీద అత్యాచారం, నల్గొండలో అత్యాచారం, హైదరాబాద్లో అత్యాచారం, దాంతోపాటు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుని యొక్క వేధింపు వల్ల ఇవాళ మహిళ కుటుంబం ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నది, మంత్రిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుని యొక్క ప్రోద్బలంతో ఒక లేడీ అడ్వకేట్ను ఏ విధంగా నడి రోడ్డు మీద హత్య చేశారు. ఇట్లా మనం అన్ని చూస్తుంటూ పోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇవాళ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 17% మహిళల మీద అత్యాచార సంఘటనలు జరిగినాయి. ఇలా మహిళల రవాణాలో నెంబర్ 2 ఇలా తెలంగాణ రాష్ట్రం. సైబర్ క్రైమ్లో నెంబర్ 1 మహిళల మీద జరుగుతుంది, సైబర్ నేరాల్లో నెంబర్ 1 మహిళలకు సంబంధించి వేధింపుల విషయాల్లో. ఇట్లా అన్ని విషయాల్లో తెలంగాణలో మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దీనికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల మీద ఏ విధంగా వ్యంగ్యమాడతారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ చూసిన పేపర్ మీద చూస్తాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఒక మహిళా సర్పంచ్ విషయంలో ఏ విధంగా అసభ్యంగా మాట్లాడాడు, ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసి ఆ మహిళను కించపరిచే ప్రయత్నం చేశాడు, ఆ మహిళను అవమానపరిచే విధంగా ఒక ప్రజాప్రతినిధి విషయంలో ఏ విధంగా మాట్లాడాడు ఇలా మన పేపర్ చూస్తే తెలిసింది మనకు. ఆ మహిళ ఏ విధంగా ఆవేదన గురవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సర్పంచ్లు కానీ, మహిళా కార్పొరేటర్ కానీ, మహిళా ఎమ్మెల్యే ఎవరు కానీ మహిళా ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. వాళ్ళని వేధింపులకు గురి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే. బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలా వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా సర్పంచ్ కనీసం ప్రోత్సాహం ప్రోత్సాహం లేదు, సర్పంచ్ కనీసం ఫండ్స్ లేవు, సర్పంచ్ కనీసం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్ పనులు చేద్దామంటే పనులు అయితే లేవు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పోతే ఎమ్మెల్యే దగ్గర పోతేనే రక్షణ లేదు మహిళా సర్పంచ్లకు, మహిళా ప్రజలకు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, ఏ విధంగా మన అవమానం గురి చేస్తారో ఇటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఈడికి వచ్చి ధర్నా వేయాలి, మీ అయ్యా ఇంటి ముందు ధర్నా వేయాలి, ప్రగతి భవన్ ముందు ధర్నా వేయాలి, ఫామ్ హౌస్ ముందు ధర్నా వేయాలి. అట్లా ధర్నా వేస్తే ప్రజలు గుర్తిస్తారు. ధర్నా ఢిల్లీ వేయాల్సింది కాదు. నీ జాగృతి సంస్థలనే మహిళలు లేరు, ఒక్కగానే ఉన్నావు జాగృతి సంస్థల. నీ జాగృతిలో ఇటుపక్క మహిళలు లేరు. టీఆర్ఎస్ పార్టీ గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలో కేవలం 4 మాత్రం మహిళలు. మంత్రి పదవిలో ఫస్ట్ టైం ఒక్క మహిళ లేదు, సెకండ్ టైం 2 మహిళలు ఉన్నారు. నీ బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3% కూడా నువ్వు రిజర్వేషన్ అమలు చేస్తున్నాడు మీ అయ్యా. కనీసం మీ అయ్యాన్ని పరిశీలించలేని పరిస్థితిలో నువ్వు పోయి ఢిల్లీ ధారిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 1998 జూలై 13న ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆర్జేడీ పార్టీ దీన్ని చిప్పి బయటపడేసింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో. 1999లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తే కూడా అప్పుడు కూడా ఆమోదించుకుని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. 2002లో లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. ఇలా 2003లో కూడా 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఇంతవరకు దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయలే. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు ఇలా పోడియం దగ్గరగా గొడవలే, బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి పార్లమెంట్లో ఎందుకు గొడవలు చేయలే, ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయలే. మీ అయ్య ఉండే మంత్రిగా ఉండే క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మహిళా బిల్లులు ప్రవేశపెట్టాలి, మా పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పి ఎందుకు పట్టాలి. మీ అయ్య పని అంతేంది, సహారా కేసులో పైసలు దొబ్బిపోవడం, పీఎఫ్ కేసులో పైసలు దొబ్బిపోవడం, ఒక్కరు కూడా పార్లమెంటుకు రాకపోవడం. తెలంగాణ బిల్లు ప్రవేశపెడితేనే పార్లమెంట్ రాలే, ఫామ్ హౌస్లో అక్కడ ఇంట్లో పోయి తాగి ఉన్నాడు కేసీఆర్. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలే మహిళా బిల్లు గురించి. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎప్పుడు కూడా పోడియం దగ్గర గొడవలే, మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పలే. తెలంగాణ రాష్ట్రంలో నీకు ఎవడ నచ్చిండు ఈ ప్రభుత్వంలో, నీ ప్రభుత్వంలో ఎందుకు ఇలా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నావు? ఎంతమందికి కార్పొరేట్ టికెట్ ఇచ్చినావు, ఎంతమంది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు, ఎంతమందికి మంత్రి పదవి ఇచ్చినావు? ఎస్, నరేంద్ర మోడీ ప్రభుత్వం
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడ్డ తర్వాత 11 మంది మహిళలను మంత్రులు చేశారు. ఇప్పుడు 8 మంది మహిళా మంత్రులు ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. 8 మంది గవర్నర్లు చేసినాం 8 సంవత్సరాల్లో. నలుగురిని ముఖ్యమంత్రి చేసినాం ఎన్డీఏ భారతీయ జనతా ప్రభుత్వం. ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రి కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు. మొట్టమొదటి దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు. మొట్టమొదటి దేశ రక్షణ శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు. అన్ని ఆర్మీలో కానీ అన్నిట్లో ఇలా ప్రధాన భాగస్వామిస్తూ మహిళలు ప్రోత్సహిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా ఈ దేశానికి రాష్ట్రపతిని ద్రౌపది ముర్ము గారిని చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి మీ మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు మా మహిళలను ప్రోత్సహించలేకపోతున్నారు. ఇవాళ పేదల స్కూళ్ళలో చిన్న పిల్లలకు కనీసం చిన్న పిల్లలకు టాయిలెట్స్లో 700 మంది విద్యార్థినులు ఉన్నారు స్కూల్లో గురుకుల పాఠశాలలో. ఒక్కటే బాత్రూమ్ లేక నీళ్లు లేక ఇలా వారానికి ఒకసారి స్నానం చేస్తున్నారు. ఇలా లేడీస్ సమస్యలు బాగుంటే పీరియడ్స్ వస్తాయి, కనీసం నాప్కిన్స్లో వాళ్ళు స్నానం చేసే పరిస్థితి, పాత బట్టలు కట్టుకుంటే బట్టలు లేని పరిస్థితి. ఆ వాసన భరించలేక దానికి భరించలేక పిల్లలు చచ్చిపోతున్నారు. కుమిలి బతుకు ఎందుకు బతుకున్నారు ఆడ బతుకున్న పరిస్థితి. ఇలా ఆ చిన్న పిల్లలు కూడా పాపలు కూడా వచ్చిందంటే ఇవాళ రాబోయే రోజుల్లో మహిళల పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో పురుగులన్నం పెడుతున్నాను, హత్య నిన్నగాక మనకి ప్రీతి హత్య జరిగింది. ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడు ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇది పేదోళ్ళు కదా మహిళలు కదా, మహిళలు చచ్చిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బతుకుడు అవసరం లేదని చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఇవాళ ఈ హత్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలే? మళ్ళా మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే 33% నా మంత్రివర్గంలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి నిన్న క్యాబినెట్ లో నీ అయ్యా ఎందుకు మాట్లాడలేదో ఒక్కసారి కూతురు ప్రశ్నించాలి. ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది. 11 కోట్ల గ్యాస్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మహిళల పేరు మీద ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో టాయిలెట్స్ నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 25 కోట్ల జన్ధన్ అకౌంట్లను ఇవాళ మహిళకి ఓపెన్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 3 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది మహిళలకు ఇళ్లను కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది మహిళలను. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కించపరుచుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రధాన మహిళలకి బతుకులు బర్బాద్ కావడానికి కారణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాప్ వల్ల ఇలా మహిళల పుస్తలు దిగి ఇలా మహిళలు బజార్ల పడే పరిస్థితి, అనాథలు అయిపోతున్నారు. ఇలా మహిళల పరిస్థితి ఆగమ్య గోచరంగా అయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ బెల్ట్ షాప్ల వల్ల లిక్కర్ వల్ల ఇబ్బంది పడుతుంటే అదే లిక్కర్ దంద చేసి ఢిల్లీలో కేసీఆర్ బిడ్డ ధర్నా చేయడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి ఇంకో దాని కాదనే విషయం గుర్తుంచుకోండి. 40,000 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో మద్యం వల్ల వస్తున్నది. బెల్ట్ షాపులు తీసేయమని చెప్పి మహిళా మోర్చా ధర్నా చేస్తున్నది. కానీ దొంగసారా దందా కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో చేస్తున్నది. దేనికోసం ధర్నా చేస్తున్నాం అంటే మా మహిళల కోసం ధర్నా చేస్తున్నాం. బెల్ట్ షాపులు రద్దు చేయం, మేము వైన్ షాపులు రద్దు చేయం, ఇంకా పెంచుతాం. ఢిల్లీలో దందా చేసిన, ఢిల్లీలో లిక్కర్ దందా 100 కోట్లు చేసిన, ఢిల్లీలో ఉదయమే ఎర్లీ మార్నింగే వైన్ షాపులు తెరిచే పరిస్థితి కేసీఆర్ బిడ్డ కోసం. ఇలా కేసీఆర్ బిడ్డ ఆదాయం పెంచుకోవడానికి వైన్స్ బందుబాట్ల రేటు పెంచారు కేసీఆర్ బిడ్డ కోసం. అదే కేసీఆర్ బిడ్డ అంటుంది ఇలా మహిళలు తల దించుకోరు, తెలంగాణ మహిళలు తల వంచరు. ఇలా మహిళలు తల దించుకునే పరిస్థితి దేశం మొత్తం చర్చ జరుగుతున్నది. అరే కేసీఆర్ బిడ్డనట, తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డనట, కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకున్నారు. వాళ్ళ బిడ్డ పోయి మొత్తం దొంగ సారా దందా చేస్తుందట, దొంగ పత్తాల దందా చేస్తున్నట్టు దేశం మొత్తం చర్చించుకుంటుంటే తెలంగాణ మహిళల కోసమే దందా చేస్తుందట కేసీఆర్ బిడ్డ చెప్తున్నది. వాళ్ళ నీ 100 కోట్లు పెట్టి దందా చేస్తున్నావు. మరి 100 కోట్లు పెట్టి దందా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, పాల వడ్డీ రుణాలు ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. తీసుకురా నీ 100 కోట్లకెళ్ళి చేసిన దందాలకెళ్ళి 4,000 కోట్ల రూపాయలు ఇలా మహిళలకు రుణాలు ఇప్పి
వడ్డీ లేని రుణాలు ఇప్పి బాకున్న రుణాలు ఇప్పియాలా దానికోసం కాదు మహిళలు ఇల్లులోకే చచ్చిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చింది మీ అయ్యా ఒక్కరికి ఇల్లు ఇస్తలేడు మళ్ళీ ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తుండు నువ్వు చేసే దందాలకెళ్ళి వాటాయి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు వాటాయి పేద మహిళలకు వాటాయి ఇల్లు కట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి మీ అయ్య దగ్గరికి వస్తే మీ అయ్య పోలీసులతోని ఆడోళ్ళు స్టిక్కర్ పట్టుకొని గుంజుకపోయారు చిన్న పిల్లలు పోలీసులు ఎత్తుకపోయారు ఆడోళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిరు వాళ్ళ భర్తలు ఏడుస్తున్నారు నా భార్యను కొట్టకని చెప్పి వాళ్ళ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు మా అమ్మని కొట్టకండి మా నాన్నని కొట్టకండి చెప్పి చిన్నపిల్లలు ఏడిస్తే ఏడవేంది నీ మనసు మీ అయ్య ఏడవేండు నీ అన్న ఏడవేండు నీ బాబా ఏడవేండు నీ ఇంకో అన్న ఏడవేండో ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్న అక్క చెప్పాలి ఇలా మహిళలను ఉసురు పోసుకుంటే నీ అయ్య వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బతుకున్నా మహిళలు భర్తీ చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉట్టడం ఇలా మా పాపం అని చెప్పి మహిళలు వాళ్ళు బాధపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే సిగ్గు లేకుండా ఢిల్లీ పోయి దీక్ష చేస్తున్నారు ఇవాళ 33% చేసిన భారతీయ జనతా పార్టీలో ఉన్నది భారతీయ జనతా పార్టీలో 33% ఇలా పార్టీ పోస్టుల్లో ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ 33% పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని కానీ జాతీయ కమిటీని కానీ ఇలా పార్టీ ఆమోదించదు పార్టీ ఒప్పుకోదు ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో టీఆర్ఎస్ పార్టీలో అసలు మహిళలే లేరు కేసీఆర్కు మహిళ అంటే ఒక్క బిడ్డనే ఆ బిడ్డకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి వేరే మహిళలకు ప్రాధాన్యత ఇస్తే బిడ్డ పాపులారిటీ తగ్గిపోతుంది బిడ్డ ప్రాధాన్యత తగ్గిపోతుంది ఏదైనా దొంగతనం చేసినా నా బిడ్డ శబాష్ మంచిగా చేసింది మంచి మహిళ అని చెప్పి కేసీఆర్ సంతోషపడతాడు తన బిడ్డ మాట్లాడితే తృప్తి పడతాడు కానీ వేరే మహిళలకు మాత్రం ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేదు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత లేదు మొన్న జగిత్యాల్లో మున్సిపల్ చైర్మన్ సోదరి శ్రావణి ఆమె ఆవేదనంతా వెలగక్కింది ఇలా ఆడోళ్ళు చీరలు కట్టుకోవద్దు మంచిగా ఆడోళ్ళు మంచిగా తయారు కావద్దు ఆడోళ్ళు అమ్మవార్లకే కనబడద్దు ఆడోళ్ళు సరిగా పనిచేయద్దు ఆడోళ్ళు ప్రజాపతిగా మారద్దు ఆడోళ్ళు సమాజానికి సేవ చేయొద్దు ఆడోళ్ళు సమాజంలో స్ఫూర్తి నింపే విధంగా మాట్లాడద్దు ఆడోళ్ళు మాట్లాడితే ఎవరు సప్పటి కొట్టదు ఆడోళ్ళు మాట్లాడితే ఎవరు శభాషనద్దు ఒక కేసీఆర్ బిడ్డ మాట్లాడితేనే శభాషనాలే కేసీఆర్ బిడ్డ ఏ దంద చేసినా దాన్ని అందరూ మెచ్చుకోవాలి అందరు దాన్ని సమర్థించాల్సే అటువంటి మొండి వైఖరితోని ఒక నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం వ్యవహరిస్తున్న తీరు ఇవాళ తెలంగాణ సమాజానికే తెలంగాణ మహిళలకే అవమానకరంగా ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి చేసే దందా చక్కని దందా అన్నట్టు ఈడీ నోటీస్ వస్తాయని చెప్పి భయపడి ఇవాళ ఏదో నేను గొప్ప ఝాన్సీ రాణి అని ఏదో రుద్రమదేవిని అని చెప్పి సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేసి ఇవాళ దీక్ష చేస్తే ఇన్ని రోజులు దీక్ష ఎందుకు చేయలే ఇన్ని సంవత్సరాలు దీక్ష ఎందుకు చేయలే మీ అయ్యను ఎందుకు గల్లబట్టి నిలదీయలే నేను బయట దీక్ష చేస్తున్నా మహిళా రిజర్వేషన్ కోసం మరి మన పార్టీలో ఇద్దాం మన పార్టీలో మంత్రులకు ఎక్కువ మంది మహిళలకు మంత్రి పదవులు ఇద్దాం 33% మంత్రి పదవులు మహిళలకు ఇద్దాం మన పార్టీలో కూడా 33% రిజర్వేషన్ అమలు చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్రంలో 33% రిజర్వేషన్ అమలు చేస్తాం తీర్మానం చేద్దాం అప్పుడు దీక్ష చేయాలి తప్ప నీ పార్టీకి అతిగతి లేదు నీ అయ్యకి అతిగతి లేదు నీ పార్టీ లేదు నీ ప్రభుత్వం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అతిగతి లేదు నువ్వు ఢిల్లీ దీక్ష చేస్తే దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మడానికి దేశ ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుంచుకోరు ఇవాళ ఆయన పక్కకున్నది ఎవరు అంటే ఆమెకు సపోర్ట్ చేసేది ఎవరంటే ఇవాళ మహిళా బిల్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సందర్భంలో మహిళల బిల్లొద్దు ఒకడు మాట్లాడినవాడు సిటీలో ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుంటే తెలంగాణ మహిళలు ఆలోచించాలి దేశ మహిళలు చాలి ఒకడు అంటాడు సిటీలో ఉన్నటువంటి మహిళలు అందంగా ఉంటారు కాబట్టి ఓట్లు వేస్తారు గ్రామాల్లో ఉన్న మహిళలు అందంగా ఉండరు కాబట్టి ఓట్లేరు కాబట్టి మేము మహిళా బిల్లును ఒప్పుకుంటలేమని చెప్పి ఒక నీచుడు ఒక నికృష్టుడు మాట్లాడితే నీ అయ్య మాటలే నీ పార్టీ మాటలే భారతీయ జనతా పార్టీ గల్లబట్టి బయటికి గుంజుకొచ్చి చెప్పులతోని చీపుడుతో కోరుతామని చెప్పి వార్నింగ్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరైతే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా పేపర్ చింపేసి చెత్తబుట్ల పడేసి మహిళా బిల్లును అడ్డుకున్నాడో వాళ్లకు కేసీఆర్ పైసలు ఇచ్చి పైసలు పంపించి వాళ్ళతోని మళ్ళీ ఇవాళ సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేసినట్టే ఒక్కసారి మహిళల మీద బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా కక్ష ఉందో ఏ విధంగా కసి తీసుకునే ప్రయత్నం చేస్తారో ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు పడుతున్న ఆవేదనను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ మహిళలకు భరోసా కల్పించే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది
ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. ఆయన బిడ్డ దంద చేస్తే ఆయన బిడ్డ దృష్టి నుంచి మళ్ళీ ఆయన చేసే దంద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ దీక్ష అన్న విషయం గుర్తుంచుకోవాలి. కేసీఆర్ కొడుకు కండ కావడం తలకాకెక్కింది. జడ్జీలను తిడుతున్నాడు, పోలీసులను తిడతాడు, నాయకులను తిడతాడు, భారతీయ జనతా పార్టీ నాయకులను తిడతాడు, ఇవాళ మోడీ గారిని తిడతాడు, మా పార్టీ నాయకులను తిడతాడు, అసభ్యంగా మాట్లాడతాడు, అహంకారంతో మాట్లాడతాడు. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాపంలో నేను అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ ఉద్యమకారులకు అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ మీద ఈడీ దాడులు జరిగితే ముఖ్యమంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి కొడుకు మాట్లాడలే, ముఖ్యమంత్రి బిడ్డ మాట్లాడలే, ముఖ్యమంత్రి అల్లుడు మాట్లాడలే. మీ మీద ఈడీ దాడులు జరిగితే దాన్ని ముఖ్యమంత్రి మాట్లాడకుండా సమర్థించినట్టే. కానీ కేసీఆర్ బిడ్డకు మాత్రం ఈడీ నోటీస్ వస్తే ఈడీ విచారణకు రమ్మంటే మాత్రం ముఖ్యమంత్రి ఆయన బిడ్డతో దీక్ష చేస్తున్నాడు. ఆయన కొడుకుతో ప్రెస్ మీటింగ్ పెట్టించి ఇలా ఈడీని తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీకే గుర్తింపు లేదు. మీకు ఆపద వస్తే, మీ కష్టం వస్తే, మీ కష్టాల గురించి, మీ ఆపద గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఆపద వస్తే మాత్రం ముఖ్యమంత్రి కుటుంబం అంతా ఒక్కటై వాళ్లకు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తే తప్ప మీ బీఆర్ఎస్ పార్టీలో మీ బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి, బిచ్చ బతుకులు అయిపోయినాయి. మిమ్మల్ని ఎవరు కాపాడే ప్రయత్నం చేయడు. ఎందుకంటే దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి పనులను క్షమించే ప్రసక్తి లేదు. ఈడీ వస్తుంది, ఎవరు వచ్చినా కూడా ఈడీ సంస్థలకు అవి దర్యాప్తు ఏజెన్సీలు, వాటికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. అవినీతి పనులు ఎవరైనా కూడా చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్పి ఏదైతుందో ఇలా దర్యాప్తు సంస్థలను కూడా వాళ్ళ పని వాళ్ళు పక్కా చేసుకుంటారు. నీ బిడ్డ దొంగదండ చేస్తే భరించమంటారా? తెలంగాణ సమాజానికి ఏమవసరం? తెలంగాణ సమాజానికి చెప్పి చేసిందా? మీకోసమే దంద చేస్తుందని చెప్పి నీ బిడ్డ పోయి చెప్పి చేసిందా? ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు ఆమె బిడ్డ దంద చేస్తే కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంతవరకు కేసీఆర్ బిడ్డ గురించి నా బిడ్డ దంద చేయలేదని మాట్లాడలే ఇంతవరకు. అంటే చేసిందన్నట్టే. కేసీఆర్ కొడుకు మొన్నటి వరకు మాట్లాడలే. ఆయన బిడ్డ ఆయన చెల్లె చేసే దంద గురించి నా చెల్లె చేయలేని చెప్తలేడు, చేసిందని చెప్తున్నాడు. చేయలేని చెప్తే చేయలేని చెప్పలేదు కాబట్టి ఆయన అన్నకు తెలుసు నా చెల్లె తప్పకుండా దొంగ దందా చేసింది, సారా దందా చేసింది, పెట్టుబడి పెట్టిందని చెప్పి. ఇలా రాష్ట్రం దాటింది, దేశం దాటింది. ఖండాంతరాలుగా కేసీఆర్ బిడ్డ చేసే వ్యాపారం ఖండాంతరాలుగా చేయాలని చెప్పి భావించే ఇలా బోర్ల బొక్కలు పడి అసలు విషయాలు బయటకు వచ్చింది. ఇలా కేసీఆర్ బిడ్డ చేసే దందా మీద ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు. ఇంతవరకు ఈ లిక్కర్ దందా మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు మాట్లాడలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటా? ఒక్కసారి ఆలోచించాలి.